ఇప్పుడు తీసుకోకండి. డిసెంబర్ 9 తర్వాత మేము వస్తే ఎకరాకు 15,000 ఇస్తాం. 2 లక్షల రుణమాఫీ చేస్తాం. 4,000 పింఛన్ ఇస్తాం. 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తాం. ఈ హామీలు ఎక్కడికి పోయినాయి? ప్రజలు పిచ్చోళ్ళు అని చెప్పేసి ప్రజల చెవులో పూలు పెడుతున్నారా? ఇవాళ 15,000 ఇవ్వకపోగా ఎకరాకు 12,000 రూపాయలు. మాట తప్పిన ప్రభుత్వం, మడమ తిప్పిన నాయకులు. ఇది ఎంత సిగ్గుసేటంటే తన నోటితోని తానే మాట్లాడిన మాటలు తానే ఆచరించకపోవటం, రాజ్యాంగాన్ని, రాజ్యాంగ ధర్మాన్ని విస్మరించటమే. ఇంత దిగజారుడు రాజకీయాలు ఇలా తెలంగాణ ప్రజలను 10 సంవత్సరాలు వెనుకబడేటట్టు చేసినాయి. ప్రజలారా ఆలోచించండి. 75 ఏళ్ల స్వతంత్ర పోరాటంలో దాదాపు 55 సంవత్సరాలు పరిపాలన చేసి 28 రాష్ట్రాలను పరిపాలన చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏ రాష్ట్రం కూడా నెంబర్ 1 స్థానానికి వచ్చిన పరిస్థితి లేదు. దేశమే ఒక బీదరికంలో ఉన్నది. ఉత్తరాది పాలకులు పైన వాళ్ళు మోసం చేస్తున్నారు, కింద వీళ్ళు మోసం చేస్తున్నారు. ఇదే నా ధర్మం, ఇదే నా రాజ్యం. తన నోటి నుంచి వచ్చిన మాటలు తానే నిలబెట్టనోడు, నిలబెట్టుకోనోడు వాళ్ళెట్లా రాజకీయ నాయకులు అవుతారో వాళ్ళ విఘ్నతకే వదిలేద్దాం. కళ్ళు తెరవండి, మంచిని గ్రహించండి. అభివృద్ధి చేసిన పార్టీని పక్కన పెట్టి మాటలు చెప్పిన పార్టీకి ఓట్లు వేసినందుకు ఈ శాస్తి మనకు జరగాల్సిందే.